అండి మా వదిన అయితే ఊరి నుంచి అత్తిరాసాలు చేసుకునేదానికి పిండి అక్కడి నుంచి తీసుకొని వచ్చిందండి. పిండి అయితే కొలతలు అయితే చెప్పలేమన్నమాట. ఇప్పుడైతే ఇవి వంటలు చేసేసి అత్తిరాసాలు అయితే మేము కాల్చుకుంటున్నాము. మీరు కూడా చూసేసేయండి. ఆయిల్ అయితే పెట్టామన్నమాట. ఇలా వంటలు చేసి అన్నీ పక్కన పెట్టేసి ఆయిల్ కాగిందా లేదా అని కొంచెం అలా పిండి వేసి చూడంగానే చూడండి అలా అయితే పైకి పొంగుతుందన్నమాట. ఇప్పుడు ఇలా వంటలన్నీ చేసి పెట్టుకొని ఒక్కొక్కటి తట్టి ఇలా అయితే ఒక్కొక్కటి అత్తిరాస వదలాలన్నమాట. కానీ సుకృత రోజు నువ్వు పక్కన ఆడ కూర్చొని తీసుకున్నారు ఒక్కొక్కటి. ఇలా పిండి మాకు ఊరి నుంచి అప్పుడప్పుడు ఇలా అయితే తీసుకొస్తారనమాట. పాకం బట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు అప్పుడప్పుడు వేడివేడిగా 1, 2 అలా కాల్చుకుంటామన్నమాట. అత్తిరాసాలు అయితే ఒక్కొక్కసారి ఇలా అయితే అన్నీ కూడా ఒకేసారి కాల్చుకొని తీసుకొని వస్తారు ఊరి నుంచి. చాలా మెత్తగా బాగా వచ్చినాయండి. ఇలా అయితే అన్నీ కాల్చేసామండి. ఇలా అయితే ప్లేట్లలో చల్లారి తీసేసి స్టోర్ చేసుకుంటే అయితే ఉంటాయన్నమాట. ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా అయితే చల్లారి తీసుకోవాలి. చాలా మెత్తగా వచ్చినాయన్నమాట. తుంచు ఒకటి కాలిపోతున్నాయి. కాసేపు చల్లారితే చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో మెత్తగా. పాకము ఒక సేరు బియ్యానికైతే 1 కేజీ బెల్లం వేసిందంట. పాకం అయితే బాగా చాలా మెత్తగా ఉంటగా రానియాలి. నేను ఒక పక్క మాట్లాడుతుంటే మా పాప ఒక పక్క డిస్టర్బ్ చేస్తుందన్నమాట. ఇంట్లో ఇంకా చెప్పాల్సిన రాదనే అస్సలు. ఏదన్నా ఒక విషయం చేస్తానమంటే ఇంకా పిల్లోళ్ళంతా అక్కడే ఉంటారు, మన వాళ్ళని విసిగిస్తూనే ఉంటారు. చూడండి ఇలా అయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. తీపి అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఫస్ట్ బోని నేనే చేసినాను, నేనే తినేసినాను అనమాట. ఇవి కొంచెం మంట మనము అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ పిల్లలతో ఇలా అలా అని కాస్తంత కొద్దిగా అట్లా మాడినట్లు ఉన్నాయి అక్కడక్కడ ఒక్కొక్కటి.